నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన శ్రీ రాధాకృష్ణ సేవా సమితి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పేర్కొన్న పశ్చిమ శాసనసభ్యుడు సుజనా చౌదరి. డిఎంహెచ్ఓ గీతాబాయితో సహా అన్ని మండలాల్లో సమీక్షా సమావేశాలు జరిపిన వైద్య శాఖ అధికారులు. 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ వద్ద శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. సేవా సమితి ఆర్గనైజర్ పిన్నింటి సతీష్, కమిటీ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటుగా 5,000 మందికి అన్నదానం నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై స్వామివారికి జరిగిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేసినేని చిన్ని, కార్పొరేటర్ కంచి దుర్గా, యువ నాయకుడు కంచి ధనశేఖర్ సహకారంతో ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామివారికి విశేష పూజలతో పాటు ఉట్టి మహోత్సవం, గ్రామోత్సవం, అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ప్రసాదాన్ని స్వీకరించాలన్నారు. సేవా సమితి ప్రతినిధులు నండా రాము, ఆర్ గోవిందరావు, సిహెచ్ కనకారావు, కె కృష్ణ, త్రినాథ్ తదితరులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు. శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా జరిగిన శ్రీకృష్ణ వార్షికోత్సవాలు జరిగాయి. ఇది 10వ వార్షికోత్సవం. బాంబే కాలనీ 60వ డివిజన్లో ఈ 10వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ 10వ వార్షికోత్సవానికి మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, మా ఎంపీ గారు కేసినేని శివనాథ్ చిన్ను గారు, అలాగే మా స్థానిక విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పశ్చిమ శాసనసభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ రానున్న రోజుల్లో క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. భవానీపురం 43వ డివిజన్ రోజ్ గార్డెన్ స్కేటింగ్ రింగ్ సుజనా చౌదరి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం నిధులు 73 లక్షల వ్యయంతో స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ పొందిన శిక్షకుల పర్యవేక్షణ శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. విద్యార్థులు స్కేటింగ్ రింగ్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లో 43వ డివిజన్లో అబ్దుల్ కలాం పార్క్లో ఈరోజు క్లోజ్డ్ క్రికెట్ నెట్ ఓపెన్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా ఆడుకొని ఆహ్లాదకరంగా చదువుకుంటూ ఆడుకుంటూ బాగా వృద్ధిలో రావాలని చెప్పి మరొకసారి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, ఇంకా పార్కులు ఇట్లాంటి స్టేడియంకి సంబంధించినవి కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలను అవన్నీ కూడా చూసి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని పెట్టించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అప్రమత్తమయ్యారు. మంగళవారం గన్నవరంలోని శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం నందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఎంహెచ్ఓ గీతాబాయితో సహా అన్ని మండలాల వైద్య శాఖ అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం, యాంటీ లార్వా ఆపరేషన్లు లాంటివి చేయాలని సూచించారు. వైద్య శాఖ పరంగా అన్ని గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులు అందుబాటులోకి ఉంచుకోవాలని ఆదేశించారు. మరణాలు కలగకుండా అప్రమత్తంగా అందరూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని ఆరోగ్య శాఖ అధికారులకు అల్టిమేట్ జారీ చేశారు.
అందజేశారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య కేంద్రం నుంచి రోజువారీ ఫీవర్ కేసుల నివేదికలు ఇవ్వాలని తెలియజేశారు. జిల్లాలోని ఏ గ్రామంలోనైనా డెంగ్యూ కేసు నమోదైతే వెంటనే డాక్టర్ల బృందం ఆ గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించి రక్త పరీక్షలకు పంపించాలని అన్నారు. ఆ గ్రామానికి చుట్టుపక్కల ప్రజలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో సర్వే చేయడం జరిగిందన్నారు. సమీక్షా సమావేశం అనంతరం డిఎంహెచ్ఓ గీతాబాయి మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులలో భాగంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని వాటి మీద దృష్టి సారించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారని చెప్పారు. ఈరోజు గౌరవ గన్నవరం శాసనసభ్యులు గారు వైద్యశాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద మరి ఇది చేశారు. సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మరి ఈసారి సీజనల్ డిసీజెస్లో భాగంగా కొద్దిగా ఫీవర్ కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించాలని అంటే మొన్న చెప్పడం వల్ల నిన్న మేము మళ్ళీ యాక్టివ్గా సర్వే చేయించాము. నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామం నుంచి కూడా సర్వే చేస్తే 267 కేసులు ఫీవర్ కేసులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాటిలో 41 టైఫాయిడ్ కేసులు, మిగిలిన విష జ్వరాలుగా గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ కూడా మనం వైద్యశాఖ పరిధిలోనే అందరూ ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ల దగ్గరే ఉన్నారు. ఏ కేసు రిఫర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఫాలోఅప్ చేసుకొని వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని సార్కి మేము నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే పంచాయతీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని లో లయింగ్ ఏరియాస్ కానీ పంచాయతీలు ఏం చేయాలో ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి నివేదించి వాళ్ళతో కూడా ఆ పనులు ఏర్పాటు చేసుకోమని చెప్పమన్నారు. బ్లీచింగ్ చల్లడం కానీ, ఫాగింగ్ కానీ, దోమలకు సంబంధించిన యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అవి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తాం. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కిపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ దుష్ప్రభావాలపై మంగళవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ జి సృజన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను సేవించే ప్రదేశాలపై ఆకస్మిక దాడులు, మాదక ద్రవ్యాలను సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం వలన ఎదురయ్యే దుష్ఫలితాల గురించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసేందుకు వెనకాడబోమన్నారు. వ్యవసాయ క్షేత్రాలలో గంజాయి సాగు చేయకుండా వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మండల స్థాయిలో బృందాలుగా ఏర్పడి గ్రామాలలోని పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో బడ్డీ కొట్లు, దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని రూపుమాపేందుకు కంకణబద్దులై కావాలని కలెక్టర్ తెలిపారు. సో ఇది ఎలా చేయాలనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంత మనకు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ 1900 సీసీ కెమెరాస్లో ఒక 12 to 1300 ఎదురుగా పనిచేస్తుంటాయి. కొన్ని పనిచేయవు, ఎందుకంటే పనిచేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది, కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు, తర్వాత మన ఎలక్ట్రిసిటీ పెడతాం, ఇట్లా కొంత నడుస్తూ ఉంది. తర్వాత కొన్ని దగ్గర ఈ నెట్ కనెక్షన్ మీకు ఏపీఎస్ఎఫ్ నుంచి నెట్ కనెక్షన్ కాబట్టి కొన్ని దగ్గర కట్ అయిన ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా
ఒక 1900 కెమెరాస్లో ఒక 1300 టు ఇరవై 1300 కెమెరాస్ పనిచేస్తున్నాయి. అయితే ఈ 136 హాట్ స్పాట్స్లో కెమెరాస్ ఉన్నట్టు అన్ని దగ్గర కెమెరాస్ లేవు, చాలా కొన్ని దగ్గర ఉన్నాయి. అది కూడా మనం డేటా తీసుకోవడం జరిగింది. లైటింగ్ ఇంప్రూవ్ చేయడం ఇస్ వెల్ విత్ ఇన్ సార్. మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, లిస్ట్ మీరు జియో రెఫరెన్సెస్ ఉన్నాయన్నారు కాబట్టి దాట్ వీ కెన్ గివ్ అ టైమ్ లైన్ టు దిస్ సార్. ఈ రోజు దాని డేటా షేర్ చేస్తే వీ కెన్ గివ్ ఇట్ టు ది ఎంపీడీఓస్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్స్ కన్సర్న్. ఒక నెక్స్ట్ 10 days లో ఇవన్నీ కూడా అప్ అవ్వాలని చెప్పి వీ కెన్ మానిటర్ ఆఫ్టర్ 10 days సార్. స్పెసిఫిక్ మినిట్స్ లో రాసి 10 days తర్వాత కంప్లైంట్స్ తీసుకోవాలి. లైక్వైజ్ బుష్ క్లియరెన్సెస్ ఆల్సో సార్. ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలోకి ఎలా వస్తుంది, మున్సిపాలిటీ అండ్ పంచాయత్ పరిధిలో. సో విత్ బుష్ క్లియరెన్సెస్ అండ్ లైటింగ్ సార్ విల్ గివ్ నెక్స్ట్ 10 days టైం. సో టుడేస్ 27th, మేబీ బై ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ ఇవి రెండు కూడా కంప్లీట్ చేసేటట్టు. I will only request the guidance on identifying that place from the police. దగ్గర నుంచి చేస్తే మళ్ళీ పొరపాటు ఇంకో దగ్గర చేస్తే ఉపయోగం లేదు. So lighting and bush clearances we can very well complete within next 1 week to 10 days. So that instruction will go in writing from me today only, sir. రైల్వే ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకం ఒక గేమ్ చేంజర్ అని రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ చెప్పారు. పెన్షన్ స్కీమ్పై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను అందించడంతో పాటు కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిపుణులతో విస్తృత సంప్రదింపులు అనంతరం పాలసీ రూపొందించామని చెప్పారు. రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త పెన్షన్ స్కీమ్ చందాదారులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన ఏకీకృత పెన్షన్ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆయన పేర్కొన్నారు. The cabinet committee headed by our beloved Prime Minister Shri Narendra Modi has approved a unified pension scheme for all the central government employees. Even the state government can adopt this scheme. There was a long standing demand from all the government employees regarding the new pension scheme. To address this long standing demand, Government of India had constituted a committee under the then Finance Secretary Sri T.V. Somanathan. After extensive consultations with all the stakeholders, the committee has recommended this unified pension scheme. On 24th of August, the Union Cabinet has approved this unified pension scheme. This scheme will benefit 23 lakh central government employees, and if extended to the state governments, further 90 lakh state government employees will also get the benefit of this scheme. Whereas Indian Railways is considered, we are a strong 12 lakh crore central government employees, so it is a massive benefit for Indian Railways. Particularly for Vijayawada division, we will be having around 14,000 employees who are presently under NPS regime who will get benefited by the UPS scheme. అలాగే మన బెజవాడలో 14,000 మంది ఎన్పిఎస్లో ఉన్నారండి. వాళ్ళకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా 2004 సంవత్సరంలో ఎన్పిఎస్ని ప్రవేశపెట్టినారు. దాని తర్వాత చాలా కార్మికులు, ఉద్యోగులు మరియు కార్మిక సంఘాలు ఆ ఓల్డ్ పెన్షన్ విధానం కావాలని చాలా డిమాండ్ చేసినారు, చాలా పోరాటాలు చేసినారు. దానికి ఫలితంగా గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది, టీవీ సోమనాథన్ కమిటీ. దాని తర్వాత కార్మిక సంఘాలతో విస్తృతమైన చర్చలు జరిగిన పిమ్మట రీసెంట్గా మనకి ఏకీకృత పెన్షన్ విధానాన్ని ప్రకటించినారు. దీంట్లో 6 పిల్లర్స్ ఉంటాయండి. నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్ ఠాగూర్ రోడ్లోని లక్ష్మీ అపార్ట్మెంట్ వాసులు గత ప్రభుత్వ నాయకుల వైఖరితో అనేక ఇబ్బందులకు గురయ్యారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. అపార్ట్మెంట్ వెనుక ఉన్న ఖాళీ స్థలం విషయమై అనేక అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని అన్నారు. వారికి తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే గద్దె హామీ ఇచ్చారు.
తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ ఠాగూర్ రోడ్ నందు డ్రైనేజీ సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్ ఠాగూర్ రోడ్ నందు ప్రధానమైన సమస్య ప్రజలు నివసించే అపార్ట్మెంట్ వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలిచిపోవడం అని చెప్పారు. దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలు అనేకమైన సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నాయకులు ఖాళీ స్థలం విషయమై ఈ ప్రాంత వాసులను అనేక ఇబ్బందులకు గురి చేశారని, ఖాళీ స్థలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోకపోగా అక్రమ కేసులు బనాయించారని అన్నారు. ఖాళీ స్థలంలో వర్షపు నీరు తొలగించడమే కాకుండా స్థలం విషయమై ఇబ్బందులకు గురవుతున్న ఈ ప్రాంత వాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారు. ఠాగూర్ రోడ్లో లక్ష్మీ అపార్ట్స్ అని ఒక అపార్ట్మెంట్స్ అని 7 వరుసలు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన సమస్య వాళ్ళకి వెనకాల ఒక ఖాళీ స్థలం, దాంట్లో నీరు వర్షపు నీరు నిల్వ ఉండటం, అది కొంచెం మురుగుగా ఏర్పడి దోమలు రావటం, ఇది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇక్కడ అందరికీ కూడా టైఫాయిడ్, డెంగ్యూ వస్తున్నాయని చెప్పి బాధపడుతున్నారు. సో ఆ సమస్య అయితే ఈ అపార్ట్మెంట్ అన్నీ కూడా చిన్న చిన్న లిటిగేషన్తో కొందరు రాజకీయ నాయకులు చేసిన ఇబ్బందులు కారణంతో ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళి ఇక్కడున్న అందరూ కూడా ఎంప్లాయీస్, ఎక్కువ భాగం వీళ్ళందరూ ఎంప్లాయీస్, ప్రతి నెల కూడా రోజు 2 రోజులు క్యాజువల్లీ పెట్టిన పరిస్థితి ఏర్పడతాం. ఆ కేసులేమో తెగక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్పొరేషన్ పెట్టిన కేసులు అంటే అది కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలిస్తే, ఇక్కడున్న సమస్యని పరిశీలిస్తే ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకి ఏమీ సంబంధం లేని కేసులో వాళ్ళు ఇరుక్కోవడం జరిగింది. అందువల్ల వీటన్నింటినీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెనకాల ఉన్న నీరుని ఏ విధంగా దాన్ని పరిశుభ్రపరచాలో అది కూడా ఒక సమస్య ఉంది. ఈ 2 సమస్యలు ప్రత్యేకంగా ఈ అపార్ట్మెంట్లు అందరూ సుమారు ఒక 50 ఫ్యామిలీలు 60 ఫ్యామిలీల దాకా ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యగా ఇవాళ ప్రత్యేకంగా వచ్చి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇవాళ కమిషనర్ దృష్టి కూడా తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేయాలని అనుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు తట్టుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చారని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. ఇంత దారుణమైన ఫలితాలు ఈ అధికార పార్టీకి రాలేదని చెప్పారు. అనేక అంశాలపై ప్రభుత్వం ఎప్పటికీ శ్వేతపత్రాలు విడుదల చేసిందని చెప్పారు. గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపాలు అనుమానాలకు తావిస్తుందన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి ప్రతిపక్షంలో ఉండగా పలు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు వాటికి సంబంధించి శ్వేతపత్రంలో ఆ ప్రస్తావన తేలేదన్నారు. భూ అక్రమంలో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు తదితర కుంభకోణాలపై పెద్దిరెడ్డి వర్గం దోపిడీ చేసిందన్నారు. దీనిపై నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిన ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని, దీని వెనుక కారణం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు పెద్దిరెడ్డికి కొమ్ము కాస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడం కంటే లోపాయికారి ఒప్పందాలతో అవినీతిలో వాటాలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాల ప్రభుత్వానికి అంతం పలుకుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపిన తర్వాత గత 2 నెలల కాలంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాల గురించి, దోపిడీ గురించి, దౌర్జన్యాల గురించి రోజుకొక అంశము ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనంత దోపిడీ జరిగింది, అన్ని రకాలుగా అరాచకాలు జరిగాయి. వ్యవస్థలన్నింటినీ కూడా
దుర్వినియోగం చేస్తూ నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారు కాబట్టే ఈరోజు దేశ చరిత్రలో ఒక పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఇంత దారుణమైన ఫలితాలు ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎదుర్కోలేదు. సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు మంచి పంట లాభాలు పొందవచ్చని స్టెల్లా కాలేజ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెచ్ఓడి లక్ష్మణ్ స్వామి తెలిపారు. కెమికల్ ఎరువుల వాడకాన్ని తగ్గించి సమీకృత సేంద్రియ పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని సూచించారు. సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు మంచి పంట లాభాలు పొందవచ్చని స్టెల్లా కాలేజ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెచ్ఓడి లక్ష్మణ్ స్వామి తెలిపారు. కెమికల్ ఎరువుల వాడకాన్ని తగ్గించి సమీకృత సేంద్రియ పద్ధతులను రైతులు అలవర్చుకోవాలని సూచించారు. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు సమీకృత వ్యవసాయ విధానంపై రైతులకు ప్రాక్టికల్ వర్క్ షాప్ స్టెల్లా కళాశాలలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్వద్రాస్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సిస్టర్ రేఖా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెచ్ఓడి లక్ష్మణస్వామి మాట్లాడుతూ నూతన వ్యవసాయ విధానం ద్వారా నూతన వంగడాలు, పనిముట్లు, ఎరువుల గురించి సన్నకారు చిన్న రైతులకు సమీకృత వ్యవసాయం ఏ విధంగా తోడ్పడుతుంది తెలియపరచుటకు వర్క్ షాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేని చిన్న సన్నకారు రైతులు ఈ సమీకృత లేదా మిశ్రమ వ్యవసాయం ద్వారా ఒకేసారి దిగుబడి పెరగడమే కాకుండా ఆదాయం కూడా అధిక మొత్తంలో పొందవచ్చునని, అందుకోసమే వరితో పాటు చేపలు సాగు చేయడం అనే మిశ్రమ సాగు పద్ధతిని ఈ రోజు విద్యార్థులకు వివరించామని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందేలా ఈ సాగు ఉంటుందని విజయవాడ చుట్టుపక్కల రైతులను పిలిపించి ఈ వర్క్ షాప్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అంతర పంటల వల్ల దిగుబడితో పాటు స్వల్ప కాలంలో పంట చేతికొస్తుందని తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ లక్ష్మణ్ స్వామి అండి. మ్యారిస్టెల్లా కాలేజీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెచ్ఓడి నేను. ఈరోజు ఈ సమీకృత వ్యవసాయం మీద ఒక 15 నుంచి 20 మంది రైతులకి అండ్ ఒక 5 నుంచి 10 మంది ఎఫ్ఈఓ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజర్స్కి మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసాం. ఈ సమీకృత వ్యవసాయం ఏంటంటే ఇక్కడ ఒక ఎకరం పొలంలో రైతుకి ప్యాడీ కల్టివేషన్ చేస్తే 50,000 వస్తుందండి. అయితే పెట్టుబడి 20,000 ఉంటుంది, అతనికి మిగిలేది 30,000. అయితే ఈ సమీకృత వ్యవసాయం ఏంటంటే ప్యాడీలో ఫిష్ కల్టివేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకరానికి ఒక 1000 ఫిష్ పడుతుంది. దాంట్లో ఒక 500 ఫిష్ పాడైనా కానీ ఒక 500 ఫిష్ పడుతుంది, మిగులుతుంది. ఈ 500 ఫిష్లు మనకి ఏ రకంగా తీసుకున్నా కానీ కేజీ 300 నుంచి 400 రూపాయలు ఉంది. అంటే ఫైనల్గా రైతుకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఫిష్ వల్ల 1,50,000, ప్యాడీ వల్ల ఒక 50,000, మొత్తం అక్కడ ఒక 2 లక్షలు. తర్వాత ఈ ప్యాడీ కల్టివేషన్ చుట్టూతో ఉన్నటువంటి గట్ల మీద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, ఇంకా దుంపకూరలు, ఇలాంటి దుంపలు పండించుకోవటం వల్ల దాని నుంచి కూడా ఒక 20,000 రూపాయలు ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. సో టోటల్గా 2 లక్షల రూపాయలు ప్యాడీ నుంచి, ఫిష్ నుంచి, తర్వాత ఒక 20,000 రూపాయలు ఆకుకూరలు, కూరగాయల నుంచి కూడా కల్టివేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక రైతు ఒక ఎకరానికి 20,000 నుంచి 20,000 ప్రాఫిట్ని ఈ రోజున 1,20,000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ సిస్టమ్ ఇది సమీకృత వ్యవసాయం. దీంట్లో కూడా ఎలాంటి ఎరువులు వాడో, ఈ ప్యాడీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక ఫీడ్ని ఫిష్ తీసుకొని, ఫిష్ ఇచ్చినటువంటి ఫీకల్ మ్యాటర్ ప్యాడీ తీసుకొని చక్కగా ఆర్గానిక్ ఫార్మింగ్లో సేంద్రియ వ్యవసాయం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, గన్నవరం నియోజకవర్గం యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళగిరి గన్నవరం జెడ్పీ హై స్కూల్ ప్లే గ్రౌండ్ నందు 7 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిమ్లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించారు. కాసేపు వ్యాయామం చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజారోగ్యం కోసమే నేడు ఈ ఓపెన్ జిమ్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఓపెన్ జిమ్కు నిధులు కేటాయించడం పట్ల ధన్యవాదాలు వ్యక్తం చేశారు. ఎంపీ తన పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించాలని కోరానని, దానికి ఎంపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తన గన్నవరం నియోజకవర్గంకు సంబంధించి కూడా భూ కబ్జాలపై 10కి పైగా ఫిర్యాదులు అందాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎంఆర్ఓలు, ఆర్డీఓలు తమ స్థాయికి మించి తప్పులు చేసి రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని, గన్నవరం రూపురేఖలను మార్చుతానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ చలమలశెట్టి రమేష్ బాబు, టీడీపీ మండల అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, నాయకులు దొంతు చిన్న, మండవ లక్ష్మి, పొట్లూరి బసవరావు, కాట్రగడ్డ అరుణకుమారి, జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి, గ్రామ సర్పంచ్ నెడమర్తి సౌజన్య, వాకస్ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్గంలో స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు నేను కలిసి ఎంపీ ఫండ్స్ ద్వారా జిమ్కు డబ్బులు ఇవ్వటం జరిగింది. సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా పొద్దున్నే వాకింగ్ చేయటం, తర్వాత చేతనైనంత వరకు వయసును బట్టి జిమ్ చేసుకుంటే లైఫ్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. సో ఒక స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇతర వ్యక్తులకు ఉండవు. అతను ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది ఒక జిమ్ చేసేటువంటి వ్యక్తి. అందులో భాగంగా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ అడిగినప్పుడు ఎంపీ ఫండ్స్ ఇచ్చాం. అదే రకంగా ఈ జిమ్ని ఇంకా డెవలప్ చేయడం కోసం ఏదన్నా ఇంకా ఇష్యూస్ ఉంటే నేను ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా దీనికి అభివృద్ధి చేద్దాం. ఈ పార్క్ ఈ స్కూల్లో ఈ జిమ్ ఏర్పాటుకు ముఖ్య కారకులు ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఓపెన్ చేయడానికి వచ్చిన ఎంపీ బాలశౌరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో ఎంపీ గారి నిధుల్ని 7 కాన్స్టిట్యున్సీల కన్నా మనకి ఎక్కువమని కోరే ఆయన సానుకూలంగా స్పందించిన పరిస్థితి. అలాగే జలజీవన్ మిషన్లో కూడా గన్నవరం పెట్టమని ఎంపీ గారిని అభ్యర్థించా. రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధిలో నేను ఎంపీ గారికి కలిసి గన్నవరం దిశ మారుస్తాం. ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది తప్ప ప్రజలకు సమస్యలు సృష్టించలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన శనివారం అనివార్య కారణంలో అందుబాటులో లేకపోతే ఆ గ్రీవియన్స్కి నన్ను పిలిపించి పరిష్కారం గ్రీవియన్స్ తీసుకోమంటే 285 అప్లికేషన్లు వస్తే 210 ల్యాండ్ గురించే వచ్చినాయి. ఆ 210 కూడా గన్నవరం కూడా 10 ఉండటం బాధాకరం. రాబోయే కాలంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి ఈ భూములు ట్యాంపరైనవి కానీ అడంగళ్ళు కానీ పులివెందుల్లో ఒక ఆయన పొలం అయితే అగ్రిమెంట్ మీద అడంగలు మార్చేసిన పరిస్థితి. హరే కృష్ణ సేవా భక్త బృందం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. గత 3 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించడంతో పాటు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశామని నిర్వాహకులు లీలా వెంకట ప్రసాద్ యాదవ్ తెలిపారు. గత 3 సంవత్సరాలుగా స్థానికులు అందరినీ కలుపుకొని ఎంతో సంతోషంగా ఈ వేడుకలు చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణాష్టమి గొప్పతనం పిల్లలకు తెలియచేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు. పిల్లలకు శ్లోకాలు కూడా అలవాటు చేస్తున్నామన్నారు. నా పేరు కురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్ అండి, పాతరాజరేసుపేట. మేము గత 3 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. పిల్లలది ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రాము, స్కూల్లో కాంపిటీషన్స్ కూడా చేస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము. అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము. గుట్టు కూడా కార్యక్రమం కూడా చేస్తాము.
గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంటే మీరు ఒక్కరే నడిపిస్తున్నారా లేకపోతే ఇంకా ఆర్గనైజింగ్ అయితే మాదే, కానీ అందరినీ ఒక్కరితో కలుపుకోకుండా అందరినీ కలుపుకుందాం చేద్దాం అని చెప్పేసి అని చేస్తున్నాం. నేను విజ్ఞాని యాక్చువల్లీ లాస్ట్ 3 years ఆన్వర్డ్స్ ఇక్కడ జరిగే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మా స్కూల్ పిల్లలు అలాగే ఇప్పుడున్న లోకల్ స్కూల్ పిల్లలందరూ కూడా సిద్ధార్థ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. నిజంగా పిల్లల్లోని టాలెంట్ని కృష్ణాష్టమి గురించి తెలియడానికి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నిజంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము అనమాట. కాంపిటీషన్స్ అనగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కండక్ట్ చేస్తాము, ఫ్యాన్సీ డ్రెస్ కండక్ట్ చేస్తాము, శ్లోకా రెసిస్టేషన్ కండక్ట్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లల శ్లోకాస్ అనేది చాలా బాగా చెప్పారు. మార్నింగ్ సెక్షన్ అయితే నిజంగా పిల్లలందరిలోని కొత్తవి వాళ్ళ లేని యాక్టివిటీస్, వాళ్ళ లేని స్కిల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము బయట తీస్తాం. ఇప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా గోటిక వేషధారణలో శ్రీకృష్ణ అంటే కుల మత భేదం లేదు. ముస్లిం పిల్లలు కూడా వేసుకొచ్చారు. హిందూస్ అనే కాకుండా ముస్లిం పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు ఆయా గెటప్స్లో వచ్చి నిజంగా చాలా వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు. అండ్ రియల్లీ వీఆర్ హ్యాపీ టు హియర్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ విత్ ప్రసాద్ గారు. మా స్కూల్ నుంచి దగ్గర 60 మంది వచ్చారు పిల్లలు. 60 మంది పార్టిసిపేట్ చేస్తారు. మా స్కూల్ నుంచి 60 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ 60 మంది పిల్లలు కూడా గోపికల్లో కృష్ణలో ఉన్నప్పుడు మా పిల్లలే. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భూ కబ్జాలు, భూ ఆక్రమణలు రెవెన్యూ రికార్డ్స్లో సరిగ్గా నమోదు కాకపోవడంపై ఫిర్యాదులు అందాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్ ఇతర వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ భూములే కాదు అగ్రిగోల్డ్ భూములు భూ కబ్జా జరిగాయన్నారు. కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విజ్ఞప్తులు చూస్తుంటే మొత్తం ఈ సమస్యలు భూ కబ్జాల మీద, భూ ఆక్రమణల మీద, అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో భూములు సరిగ్గా రాయకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది ఫిర్యాదులు అందుతున్నాయి. మనం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాదాయ భూములే కాదు, అగ్రిగోల్డ్ భూములే కాదు, జోగి రమేష్ అంతేకాకుండా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో భూ కబ్జాలు చాలా జరిగాయి. ఇటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి ఆధ్వర్యంలో, ఒక్కొక్క పెద్ద నాయకుల ఆధ్వర్యంలో భూ కబ్జాలు జరిగింది. చిత్తూరు జిల్లా చూస్తే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఇట్లా రకరకాల ఆధ్వర్యంలో జరుగుతుంటే బాధ్యతలు ఎక్కువ ఇది పరిశీలి చేయడానికి చాలా పార్టీ యంత్రాంగం ప్రతిరోజు జరిగే ఈ వినతుల సేకరణ కార్యక్రమానికి బాధ్యతలతో చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఫిర్యాదుల్ని క్రమబద్ధీకరించి న్యాయం జరిగేలాగా పార్టీ కార్యాలయంలో మానిటరింగ్ జరుగుతుంది. దాంట్లో పాల్గొని ముందుగా ఒకటే చెప్తున్నాం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన భూకబ్జాలు అయితే మాత్రం మేము కానీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చొని ఎక్కడెక్కడ వినతి పత్రాలు వస్తున్నాయో వాటిని మేము కూడా పరిశీలించి వాటిని పరిష్కరించే విధంగా మేమందరం కలిసిగా పండి ఎంతైనా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్న ఒత్తిడి కేంద్ర కార్యాలయంలో పడకుండా మేము పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చాలా గొడవల్లో, చాలా కేసుల్లో మాధవ కృష్ణ యాదవ రాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వామివారికి జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 15,000 మందికి అన్నదానం నిర్వహించారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరక శ్రీనివాసరావు మాట్లాడుతూ గడిచిన 27 సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వేడుకలకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి కనకారావు, పిరియా సోమేశ్వరరావు తదితరులు అతిథులుగా హాజరై స్వామివారి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు, కోశాధికారి వీర్ల సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ జి వెంకటేశ్వరరావు, నాయకులు సిహెచ్ కోటేశ్వరరావు, మెరుగు మాల వెంకటరామయ్య, కొలుసు శ్రీకాంత్ తదితరులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు. మేము గత 27 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కృష్ణవాళ్ళ సెంటర్లో ఆ శ్రీకృష్ణ పరమాత్మని దయతో ఆయన యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలను గ్రాండ్గా భక్తుల అందరి సహకారంతో, అలాగే మా బోండా ఉమేశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మాకు
ఈ ఏరియాలో భక్తులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా ఇక్కడ ఉన్న నాయకులు కానీ బాగా సహాయక సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇది శ్రీ మాధవకృష్ణ యాదవ్ రాజుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇంతకుముందు కూడా గతంలో కొలుసు సాంబశివరావు అనే అతను ఒకసారి అధ్యక్షుడు చేశాడు. ఆయన ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ బ్రదరు కొలుసు దాసు గారని ఆయన ఒక 5 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత నేను కూడా గతంలో ప్రధాన కార్యదర్శిగా ఒక 15 సంవత్సరాలు చేశాను. ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షునిగా జరుగుతుంది. గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో అయిన బోనవ మహేశ్వరరావు గారి నేతృత్వంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు విజయవాడ సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో మరకా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి పూజా కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు భక్తులు వివిధ రూపాల్లో ఆ స్వామివారిని తీర్థప్రసాదాలతో పూజించడమే కాకుండా 15,000 మందికి ఈ ప్రాంతంలో అన్నదానాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ రాజులది. ఈ సంఘ కమిటీ నాయకత్వం అందని చెప్పి తెలియజేస్తున్నాం. సౌత్ సెంట్రల్ రైల్వే పనిచేస్తున్న లోకో పైలట్ ఉద్యోగులపై రోజు రోజుకు పనిభారం పెరిగిపోతుందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రైల్వే బోర్డు విఫలమైందని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో లోకో పైలట్లు అధికంగా ఒత్తిడి కారణంగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ రైల్వే డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో లోకో పైలట్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు వారి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను జోనల్ సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1970లో ఆల్ ఇండియా స్థాయిలో రైల్వే పైలట్లు ఆందోళన చేయడంతో తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పందం చేసుకుందనే చెప్పారు. పని గంటల ఆధారంగా తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించకపోతే జాతీయ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా సెంట్రల్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్. ఈరోజు మా కేంద్ర కమిటీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లోకో పైలట్ పైన ఉన్నటువంటి పని గంటల భారం కానీ, వారాంతపు విశ్రాంతి గురించి కానీ, లోకోలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల వల్ల కానీ, ఈ రోజున దేశంలో ఏ యాక్సిడెంట్ జరిగినా, రైల్వే యాక్సిడెంట్ జరిగినా ప్రభుత్వం డ్రైవర్ల మీదకి గెంటేయడం, చేతులు దులుపుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఎటువంటి పరిస్థితుల్లో లోకో పైలట్లు పనిచేస్తున్నారు, ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. దీనివల్ల రైల్వే ప్రమాదాలకి కారణభూతం అవుతున్నారు. అందులో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అనేక మంది ఈ మధ్యకాలంలో ఎల్పీలు, ఏఎల్పీలు చచ్చిపోయారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణిలోనే ఉంది. దీని మీద అనేక ఉద్యమాలు చేసిన తర్వాత రైల్వే బోర్డు దొంగ లెక్కలు చూపెట్టి 5,000 పోస్టులు వేకెన్సీలు మాత్రమే ఉన్నాయని వేకెన్సీ తీస్తానని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ చేసిన పోరాటాల వల్ల దాన్ని 18,000కి వేకెన్సీస్ని పెంచడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ప్రపంచం మొత్తం 8 గంటలు పనిచేస్తున్నా ఇప్పటికి కూడా అపరిమితమైన పని గంటలు 14, 18, 20 గంటలు కూడా గూడ్స్ డ్రైవర్లు పనిచేస్తున్నారు. హైస్పీడ్ ట్రైన్లు కూడా 8 గంటలు, 10 గంటలు దాటిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ చేసిన ఉద్యమాల వలన 2 కమిటీలు
నియమించడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు జగన్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లలోనే కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. పోలీస్ శాఖతో పాటు రాష్ట్రంలోని అన్ని కీలక వ్యవస్థలను దుర్వినియోగం చేసిన ఘనత జగన్కే దక్కిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పాపం ఆయన దురదృష్టం 11 మందే గెలిచారు. ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదు. ఆయన పరిపాలన అంతా కూడా అరాచకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలన్నీ కూడా. దానికి ప్రబల నిదర్శనం పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినట్లుగా భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు. రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ శాఖ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మరియు ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన శ్రీ రాధాకృష్ణ సేవా సమితి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పేర్కొన్న పశ్చిమ శాసనసభ్యుడు సుజనా చౌదరి. డిఎంహెచ్ఓ గీతాబాయితో సహా అన్ని మండలాల్లో సమీక్షా సమావేశాలు జరిపిన వైద్య శాఖ అధికారులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.